అందరికీ తెలుగువాడికి ఎంతో ఇష్టమైన పత్తి గింజల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు పతివ్రత పత్తి గింజ సిరి హనుమంతు గురించి. పత్తి గింజ మన టేస్టీ తేజ గురించి. సిరి హనుమంతు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి 3 హాస్పిటల్ అయితే బ్యూటీ హాస్పిటల్ కట్టింది. ఒక్కొక్క హాస్పిటల్ వీళ్ళ 2 కోట్లు, 3 ఇంటూ 6 కోట్లు. తర్వాత ఈ టేస్టీ తేజ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి దగ్గర 28 కాఫీ షాపులు అయితే పెట్టాడు. సో వాళ్ళందరి గురించి తెలుసుకుందాం. ముందుగా వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఒక్క బూతు మాట కూడా ఆను. ఎందుకంటే ఇంటిల్లే పాది తెలుగు వారు అందరూ కూర్చొని చూస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారనమాట. బూతు మాటలు అయితే ఇక్కడి నుంచి ఉండవు. ఇది మీకు వినాయకుడి మీద ప్రామిస్ చేసి చెప్తాను. ఈ వీడియోకి 1,00,000 లైకుల టార్గెట్ ఉంది. ఇదిగోండి లైక్ బటన్ నొక్కండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రతి లైక్ బెట్టింగ్ యాప్లో ప్రాణాలు పోయిన వాళ్ళ కుటుంబాలకి డబ్బు రూపంలో వెళ్తుంది. జస్ట్ నిన్నే రీసెంట్గా నిజామాబాద్లో ఆకాష్ అని 22 సంవత్సరాల అబ్బాయి పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు, చచ్చిపోయాడు. 5 లక్షలు బెట్టింగ్లో పోయాయని చచ్చిపోయాడు అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా ఫోటో. సో మీరు లైకులు చేయడం ద్వారా వచ్చిన డబ్బుని ఆ పేద కుటుంబాలకి అయితే అందుతాయి. ఓకే, మనం ఎవరి గురించి తెలుసుకోవాలనేది బొమ్మ బొక్కు వేసి చేద్దాం. బొమ్మ పడితే టేస్టీ తేజ, బొక్కు పడితే సిరి హనుమంతు. ఓకే, వేసుకో. ఓకే, బొమ్మ పడ్డది కాబట్టి సిరి హనుమంతు. సో ఈ సిరి హనుమంతు అనే అమ్మాయి విశాఖపట్నంలో పుట్టింది. మా వైజాగ్ పిల్ల అనమాట. సో అమ్మాయి చిన్నతనంలోనే మంచి చలాకి, నాన్నగారు చిన్నతనంలోనే పోవడం వల్ల సో ఇంట్లోనే మా అందరికీ ఆమె పెద్ద దిక్కు. షాప్ ఉండేదనమాట. షాప్ పని చేసుకుంటూ ఆమె చలాగిగా మొత్తం చాలా యాక్టివ్గా ఉండేదనమాట. సో అప్పుడే వచ్చిన టిక్టాక్లో ఫేమస్ అయింది, డ్యాన్సులు వేసింది, వైజాగ్కి పాటలు పాడింది అంతా. సో వైజాగ్ అమ్మాయి అవ్వడం వల్ల సో మొత్తం అంతా అమ్మాయి చాలా అందంగా ఉండడం వల్ల చాలా వైరల్ అయిపోయింది, చాలా ఫేమస్ అయిపోయింది. సో అప్పుడు ఆ టిక్టాక్ నుంచి నెమ్మదిగా ఆమె షార్ట్ ఫిల్మ్స్లోకి వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్స్ ఎవరు? మన పత్తి గింజల టీం మెంబర్స్ అయిన షణ్ముఖ్ జశ్వంత్, తర్వాత దీప్తి సోనాయన, ఈ బ్యాచ్ అనమాట. సో ఈ బ్యాచ్లతో పరిచయం పడి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా అలా ఫేమస్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది. పెరిగి పెద్దదవడంతో నాగార్జున సాబ్ చూశారు. నాగార్జున సాబ్ ఎవరు పెరిగి పెద్దయినా చూస్తారనమాట. ఆయన కూడా మన్మధుడు కాబట్టి చూశారు. అమ్మాయి బాగుంది, చాలా చక్కగా ఉంది, బిగ్ బాస్ 5కి రావాలని ఆహ్వానం పంపిస్తే అమ్మాయి పిలిచినంటే వెళ్ళిపోయింది. ఇంకా బిగ్ బాస్లో ఈ పత్తి గింజ ఎవరు? నిన్న మాట్లాడుకున్న షణ్ముఖ్ జశ్వంత్తో ప్రేమాయణం దోమాయణం అన్నీ చేసింది. ఒబ్బో ఇంకా అది ఒక కథ సూపర్. సో ఆ పత్తి గింజలు ఆ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఈ పాప చేసిన పత్యాపారం ఏంటంటే బెట్టింగ్ యాప్లు మామూలుగా కాదనమాట. చాలా ఫేమస్గా చేసింది. ఎన్ని మందో అంటే చాలా రోజుకొకటి గంటకొకటి నిమిషానికొకటి చేసుకుంటూ బోల్డ్ డబ్బులు సంపాదించేసింది. ఇంకో ఆప్షన్ లేదు. ఆ తర్వాత చిన్న షోలు అవి చేసుకుంటూ హ్యాపీగా ఉంది. సో బెట్టింగ్ యాప్లో వచ్చిన డబ్బులంతా ఇంకా బెట్టింగ్ యాప్లు ఈరోజు చేస్తాం, రేపు రోజు బెట్టింగ్ యాప్ ఆడరు కదని చెప్పి ఆ బెట్టింగ్ డబ్బులన్నీ తీసుకెళ్ళి తను వైజాగ్లోని, హైదరాబాద్లోని, తర్వాత విజయవాడలోని అప్కమింగ్. సో ఇక్కడ బ్యూటీ పార్లర్స్ అండ్ బ్యూటీ పార్లర్ అంటే చిన్న పార్లర్ కాదండో, బ్యూటీ పార్లర్ హాస్పిటల్. ఒక సిట్టింగ్ 80,000 రూపాయలు మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేసేస్తారు. సో ఎవరు చెప్పారు సార్ అంటే ఇంకెవరు, మన రైతు బిడ్డ ఉన్నారు కదా, ఆ రైతు బిడ్డగాడే వెళ్ళాడు. ఆ రైతు బిడ్డగాడు బర్రె బిడ్డగాడు నా లోపలికి వెళ్ళి తెల్లగా అయిపోయి వచ్చాడు. మేకప్ ఆడే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ హాస్పిటల్ ఓపెనింగ్కి దగ్గర ఒక 30 మంది వచ్చారు. ఆ 30 మంది ఈ బెట్టింగ్ మాఫియా, మొత్తం అందరూ బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళే. ఆ బెట్టింగ్ మాఫియాకి హెడ్ మన హర్ష సాయాన్న వెళ్ళి రిబ్బన్ కటింగు, అగరబత్తులు, మొత్తం పాపకి స్వీట్ తినిపించడం, ఆ పాప ఈ బాబుకి స్వీట్ తినిపించడం. అబ్బో, మీరు ఆ వీడియో చూస్తే కనుక మీరు కింద కమెంట్ చేయండి. ఆ ఇంటర్నెట్లోనే ఉంటుంది, యూట్యూబ్లోనే. ఓకే, సో ఇదంతా జరిగింది. సో మన బెట్టింగ్ మాఫియా హెడ్, మన పత్తి గింజలకి సీనియర్ మోస్ట్ మన హర్ష సాయి గారు అండతోనే అందరూ చేస్తున్నారు. ఏదైనా అయితే ఈయన ఒక ఫోన్ చేస్తారు, ఎవరికి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. కోట్లలో ఆదాయం. మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ హర్ష సాయికి దగ్గర ఇప్పుడు 15 కోట్ల రూపాయల బెట్టింగ్ డబ్బులు అయితే ఆగిపోయాయి. అంటే ఇవ్వాల్సినవి. ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రీజ్ చేసేసింది. మనోడు ఎక్కడ ఉన్నారో తెలియదు. కొందరు దుబాయ్ అంటున్నారు, కొందరు బ్యాంకాక్ అంటున్నారు, కానీ ఎక్కడో ఉన్నాడు, పారిపోయి ఉన్నాడు. దగ్గర 25 కేసులు, ఒక రేప్ కేసు, మొత్తం 26 కేసులు ఈ హర్ష సాయి మీద ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. తెలిసిన వాళ్ళు ఆచూకీ కిందన తెలిస్తే వాళ్ళకి నజరానా ఉంటుంది. దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షల నజరానా అయితే ఉంది హర్ష సాయి గురించి చెప్పిన వాళ్ళకు. ఓకే, హర్ష సాయిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ సిరి హనుమంతు ఇలాగా 3 హాస్పిటల్ అయితే పెట్టింది. కాకపోతే అంతా మోసం, దగా, కుట్ర. నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేస్తామని చెప్పి మళ్ళీ ఈ 30 మంది ఇన్ఫ్లుయెన్సర్సే ఆ హాస్పిటల్ని ప్రమోట్ చేశారు.
ఇంకెవరు చేయలేదు. 30 మందే ప్రమోట్ చేశారు. మీరు చూసుకోవచ్చు. బయట వాళ్ళే మొత్తం మాఫియా, స్కాము, దొంగ, కుట్ర మొత్తం అంతా. నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేస్తాం. మొత్తం బోలెడు కంప్లెయింట్లున్నాయి. పెద్ద పెద్ద మాఫియా నడుస్తుంది. మొత్తం నల్లగా స్కిన్ అంతా, ఎంట్రుకలు లేని వాళ్ళు ఎంట్రుకలు, నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా, అబ్బో! మొత్తం హాస్పిటల్‌లో, క్లినిక్ హాస్పిటల్‌లో మొత్తం మాఫియా నడుస్తుంది. 3 హాస్పిటల్‌లు ఓపెన్ అయ్యాయి. 6,00,00,000 ఇంక మొత్తం అంతా కలిపితే 10,00,00,000 సంపాదన అయితే ఆ అమ్మాయి బెట్టింగ్ యాప్‌ల ద్వారా చేస్తుంది. ఎలా వచ్చిందంటే ఇల్లీగల్. లీగల్ అయితే కాదు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు లీగల్ బెట్టింగ్ యాప్స్ ఇయన్నీ ఉన్నాయంటే వాళ్ళకి దగ్గర దగ్గర టాక్సు, టీడీఎస్, జీఎస్టీ, బొంగు, భోషణాలు దగ్గర దగ్గర ఒక రూ. 1000 ఆడితే 500 గవర్నమెంటే తినేస్తది. కానీ ఇక్కడ అలా కాదు. ఈ 500 ఈడు తినేస్తున్నాడు. 50, 50 10,00,000 పోతే ఈ శ్రీ హనుమంత్‌కి 5,00,000 ఆ యాప్ తయారు చేసినోడికి 5,00,000. సో, ఎలా ఇంకా ఈళ్ళు చూపిస్తారు, కవ్విస్తారు, నవ్విస్తారు. అమ్మాయి కాబట్టి అందంగా హాయ్ ముద్దు ముద్దు మాటలు మాట్లాడి అందరిని పిలుస్తది. పిలిచినాక నొక్కమంటది. నొక్కాక మొత్తం పోగొట్టుకుంటారు. మనోళ్ళందరూ అసలు తెలుసు కదా! మన కుర్రోళ్ళంతా పిచ్చి. అమ్మాయిలంటే పిచ్చి చాలా ఉంటారు. సో, ఈ విధంగా అయితే చేసింది. ఇప్పుడు అసలైన ముద్దపప్పు, గన్నేరు పప్పు మన టేస్టీ తేజ. వీడు తిండికి తెక్కన లేనోడు. ఇప్పుడు ఈ సిరి హనుమంతు కూడా తిండికి చాలా పేద కుటుంబం. ఆ! కానీ ఈడు కూడా సేమ్ అదే పేద కుటుంబం. యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. ఆ యూట్యూబ్ ఛానెల్ కూడా పనికిరానిదేదో ఎప్పుడో ఒక నెలకొక వీడియో వైరల్ అవుతది. అది కూడా సెలబ్రిటీలని పిలుస్తాడు. రెస్టారెంట్‌కి పిలిచి సెలబ్రిటీలు కూర్చుంటాడు. అన్నం తింటాడు. ఆ సోది వీడియో పెడతాడు. అది మహా అయితే తంతే ఆడికి నెలకి ఆ 10,000 కూడా రావు యూట్యూబ్ నుంచి. సో, అలాంటి పేదరికంలో ఉన్నోడికి మనం సెలబ్రిటీలందరితోని వీడియోలు చేస్తాడు. ఈయన్ని చూసి ఎవరు రారు. అక్కడ సెలబ్రిటీ సినిమా ప్రమోషన్స్ కోసం వస్తున్నప్పుడు వాళ్ళు చూసి వీడియో వైరల్ అవ్వడం, ఆ ఫన్నీ జోక్స్ అవి బాగుంది. ఎవరిది తప్పు లేకుండా కాకపోతే మనోడు బెట్టింగ్ యాప్‌లు బాగా ప్రమోట్ చేస్తాడు. సో, నెమ్మదిగా అడపాదడపా చేసేవాడు. 'బిగ్ బాస్' నుంచి ఆఫర్ వచ్చింది. ఎందుకంటే సినిమా వాళ్ళతో కనెక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల 'బిగ్ బాస్', 'జబర్దస్త్' ఇయన్నిటిలో చేయడం వల్ల మనోడికి మనకు 'బిగ్ బాస్' నుంచి ఆఫర్ వచ్చింది. 'బిగ్ బాస్' నుంచి ఆఫర్ అవ్వగానే ఎళ్ళాడు. ఇంకా 'బిగ్ బాస్ 7' ఎళ్లి పార్టిసిపేషన్ చేసి బయటకొచ్చాడు. అమ్మ! ఇంక మనోడు మామూలుగా కాదు. అసలు నేను పెద్ద సెలబ్రిటీని నా తోడు లేడు అన్నట్లు బెట్టింగ్ యాప్‌లు రోజుకొకటి, నిమిషానికొకటి, గంటకొకటి చేయడం, నొక్కడం, నొక్కించడం. ఆ ఫేమ్‌ని అలాగా అందరిని నమ్మినోడిని అసలు నిజంగా నాంబిషన్ గాడిని దేనికి పనికిరాడు అనుకున్నోడిని ఫేమస్ చేస్తే వాడు తీసుకొచ్చి బెట్టింగ్ యాప్‌లు నొక్కించి బోలెడు డబ్బులు సంపాదించాడు. సంపాదించి 28 కాఫీ షాపు ఫ్రాంచైజీస్ అయితే పెట్టాడు. ఎక్విప్‌మెంట్స్ అన్నిటికి కలిపి దగ్గర దగ్గర ఒక 4, 5 కోట్లు పెట్టుబడి. 4 ఏమో 10 కోట్లు పెట్టుబడి. మనం ఇంకా కోటీశ్వరులు అయిపోతున్నారు. ఇంక రేపు నుంచి ఇంక బిఎండబ్ల్యూ కార్లు, ఇంకా హెలికాప్టర్లు అన్నీని. ఈ విషయం నాకేదో ఎక్కడి నుంచో తెచ్చింది కాదు. 'బిగ్ బాస్' షో చూసిన వాళ్ళందరికీ తెలుసు. 'బిగ్ బాస్ 8'కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎళ్ళేటప్పుడు నాగార్జున సాబుకి చెప్తారు. నాగార్జున గారు 'బిగ్ బాస్ 7'కి ఎళ్ళేటప్పుడు నా దగ్గర రూపాయి లేదు. 'బిగ్ బాస్ 7' పార్టిసిపేషన్ చేసి బయటికెళ్ళి నేను ఇంకా చూసుకో నా బెట్టింగ్ యాప్‌లు దందా చేశాను. దగ్గర దగ్గర 28 కాఫీ షాపులు పెట్టానండి అని చెప్తే నాగార్జున సార్ సూపర్! ఎక్సలెంట్ అని అంటారు. నాగార్జున సార్ అప్రిషియేషన్ కూడా చేశారు. అందరూ చూసారు. ఇది అన్నీ పబ్లిక్ ఇన్ఫర్మేషనే. ఏది జాబ్‌లో నుంచి ఎక్కడి నుంచో తెస్తుంది కదా! అన్నీ పబ్లిక్‌లోనే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాను. మీరు చూసుకోవచ్చు. సో, ఇది మీరు అనొచ్చు. సార్ ఇప్పుడు ఈ నాంబిషన్ గాడిని కూటికి దిక్కు లేనోళ్ళని ఫేమస్ చేయడం వల్ల వీళ్ళు తీసుకొచ్చి ఇలా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడండి? ఇప్పుడు నిజాయితీగా సంపాదిస్తే తప్పులేదు. ఇప్పుడు ఈ సిరి హనుమంతు ఈ 6,00,00,000 పెట్టి ఈ బ్యూటీ క్లినిక్ సిట్టింగ్‌కి 80,000 ఆళ్ళు నిజంగా కష్టపడి తెచ్చుకుంటే ఓకే. అలా కాదే కష్టపడింది కాదే బెట్టింగ్ యాప్‌లు చేయడం, హవాలా డబ్బు, ఆ డబ్బు అంతా చెప్పి ఇలా చేయడం. ఆ తర్వాత ఈడు రెస్టారెంట్‌లు పెట్టుకొని ఏవండీ మీరు ఆ యూట్యూబ్‌లో వచ్చింది 10,000 ఈడు ఎలాగింత సంపాదన? ఈమె పేదమ్మాయి. ఈమె ఎలాగా? ఈడెలాగా? అని మీరు ఒక్కసారి ఆలోచించండి. సింపుల్. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అండి. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ నొక్కడం, నొక్కించడం. ఒక్క వీడియోలు కూడా ఎవ్వరి దగ్గర లేవు. అన్నీ డిలీట్ చేశారు. ఎవరు ఎన్ని డిలీట్ చేసేస్తే జనం చూసిన ఐ విట్‌నెసెస్ ఉన్నారు. వీడియోలున్నాయి. గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. కాకపోతే అవి చూపిస్తే మళ్ళీ ప్రమోషన్ అవుతది. అండ్ యూట్యూబు ఒప్పుకోవట్లేదు అవి చూపించడానికి. సో, ఇలా చేస్తారు. మీరు చెప్పండి న్యాయమా? ధర్మమా? చెప్పండి. ఇంకా ఎన్ని మంది ఒకటా? రెండా? ఈరోజు ప్రాణం పోయిన పెద్ద మనిషి మీరు చూసుకోవచ్చు. నిన్నే జస్ట్ ఈరోజు 3వ తారీఖు, 2వ తారీఖు ప్రాణం పోయింది. 22 సంవత్సరాలు ఒక చిన్న బాబున్నాడు. నిజామాబాద్‌లో పోయింది. రోజుకొకటైతే ప్రాణం పోతుంది కదా! రో మన మేమెళ్లి తీసియట్లేదు కదా! ఆళ్ళే చచ్చిపోతున్నారు కదా! అయన్నీ పేపర్‌లో వస్తున్నాయి న్యూస్‌లో. అయినా వీళ్ళు ఎక్కడ ఆపుతున్నారు చెప్పండి? బెట్టింగ్‌కి అలవాటు చేసి ఎంత మహాపాపం చుట్టుకుంటదంటే అయినా ఇయన్నిట్లికి ఈళ్ళని అడగకూడదు.
ఆ బిగ్ షోలో తీసుకెళ్తున్న నాగార్జున సాబుకి దండం పెట్టాలి. ఎందుకంటే పత్తి గింజలను తయారు చేస్తుంది. ఆ పతివ్రతలను తయారు చేస్తుంది ఆ సాబే. ఆ సాబుకే పుణ్యం, పాపం అంతా ఆ సాబుకే తెలుసుకుంటాలి. ఓకే. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మరో పెద్ద పత్తి గింజ, ఊహించిన పత్తి గింజలతో కలుసుకుందాం. పత్తి గింజల ప్రోగ్రామ్‌కి స్వాగతం, సుస్వాగతం.